బిగ్ బాస్ అశు రెడ్డికి బిగ్ షాక్. పెళ్లి పేరుతో 10 కోట్లు మోసం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు. చిక్కుల్లో అశు రెడ్డి ఫ్యామిలీ. వెలుగులోకి రానున్న సంచలన నిజాలు. బిగ్ బాస్ ఫేమ్ అశు రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గ్లామర్ ఫోటో షూట్లతో నిత్యం వార్తల్లో నిలిచే అశు రెడ్డి ఇటీవల ఒక ఎన్ఆర్ఐని పెళ్లి పేరుతో మోసం చేసిందన్న ఆరోపణలతో చట్టపరమైన చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు విషయంలో ఆమెకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్లోని షేక్పేట్కు చెందిన ధర్మేంద్ర అలియాస్ వెంకట్ అనే ఎన్ఆర్ఐ ఇచ్చిన ఫిర్యాదుతో అశు రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని ఇప్పుడు మొహం చాటేస్తుందని ధర్మేంద్ర ఆరోపిస్తున్నాడు. ఆయన ఫిర్యాదు ప్రకారం సుమారు 10 కోట్ల రూపాయలను ఆన్లైన్ ద్వారా అశు రెడ్డికి ట్రాన్స్ఫర్ చేసినట్లు ఆధారాలున్నాయి. అశు రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ధర్మేంద్రను కలిసి పెళ్లి సంబంధాన్ని కూడా ఖరారు చేసినట్లు నమ్మించి నాటకమాడారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేయడంతో అశు రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆమెకు షాక్ ఇచ్చింది. అశు రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చడమే కాకుండా ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోకుండా మినహాయింపు ఇవ్వాలన్న కోరికను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. అంతేకాకుండా ఈ కేసులో అశు రెడ్డి తల్లి పాత్రపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఆమె తల్లిపై విచారణను నిలిపివేయాలని కోరినప్పటికీ కోర్టు అందుకు కూడా నిరాకరించింది. దీంతో తల్లి కూతురులిద్దరికీ ఈ కేసులో ఇబ్బందులు తప్పేలా లేవు. ఒకవైపు నటిగా క్రేజ్ సంపాదించుకుంటున్న సమయంలో ఇలాంటి చీటింగ్ కేసులు అశు రెడ్డి కెరీర్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. హైకోర్టులో పిటిషన్ కొట్టివేయడంతో ఇప్పుడు పోలీసుల విచారణ ఎలా జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. పోలీసులు ఇప్పటికే అశు రెడ్డికి 41A CRPC కింద నోటీసులు జారీ చేశారు. మే 11న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ విచారణలో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.